ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గొప్ప పరిచర్య చేసే దైవజనులు మన మధ్యకు వచ్చారు. బన్ని సుదర్శనం గారిని అక్కను మనము ప్రేమించి పరామర్శించాలి, పలకరించాలి. కాబట్టి యుద్ధం చేసే మనము, యుద్ధం చేసే దైవజనులు, యుద్ధం సామాగ్రి దగ్గర కావలు ఉన్న మనం అందరం సమానమే. మనందరం యేసుప్రభు పొలంలో పనిచేస్తున్నాం, యేసుప్రభు పిల్లలం. కాబట్టి ప్రభు మనల్ని పిలిచాడు. నాకైతే ఇప్పటికి కూడా దైవజనుని కోసం ప్రార్థిస్తున్నా. మా కొడుకు మా లండన్లో ఉన్నాడండి. వాడు ఉన్నాడు ఇండియాలో అంటే ఇక్కడే ఉంటాడు, ఇంటికి రాడు. అంత ప్రేమ దైవజనుడు అంటే. ఇక్కడ నేర్చుకున్నాడు సువార్త ఏందో. దైవజనుడు మోకాళ్ళ జీవితాన్ని గురించి నేర్చుకున్నాడు. ఈరోజు లండన్లో అదే పని చేస్తున్నాడు. కృష్ణ గారంటే మా కుమారునికి చాలా ఇష్టం. సో చప్పట్లు కొడదాం ఇంత గొప్ప దైవజనుని కోసం మనందరం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు ఇంతమంది బెంగళూరు నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి మన మధ్యకు దైవజనులను ఆహ్వానించి అమూల్యమైన మాటలు, పాటలు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద వచనాలను నిన్నైతే ఒళ్ళు గగుర్పొచ్చిందండి. అసలు ఇస్రాయేల్ అంటే యాత్ర, ఇస్రాయేలుల యాత్ర 40 సంవత్సరాల యాత్ర, అది ఎన్ని రకాలుగా వర్ణించినా ఎంత ఒక్కొక్క దైవజనుడికి అది అయిపోదండి. ఇక చరిత్ర ఇశ్రాయేలుల యొక్క యాత్ర చాలా గొప్ప యాత్ర. నిన్న ఒక ప్రత్యేక ఘట్టాన్ని నేను తెలుసుకున్నానండి, చాలా విషయాలు. సో మనము చెవిగలవాడు వినుగాక. మన చెవులు దేవుడిచ్చాడు, జీవజలాన్ని నింపుకుందాం. వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. అలాంటి దినాలలో మనం ఉన్నాం. దైవజనులు మన కోసం వెయ్య ప్రయాసలు వచ్చి, మా కూతురు అడిగింది, దైవజనుడు కానకి ఎందుకు పట్టలేదు డాడీ అని. ఆయన విశ్వాసంతో సేవ చేస్తున్నాడమ్మా. ఆయన ప్రార్థన ద్వారానే చేస్తాడు, ప్రభుపై ఆధారపడి ఉన్నాడు. ఎలా జరుగుతున్నాయి ఇంత భారభరితమైన ఈ పరిచర్యలు, ఈ మీటింగులని ప్రార్థన చేస్తున్నామండి. సో ఇంత గొప్ప దైవజనుడు ఆశ, ధనాశ లేకుండా, వాటి మీద మనసు లేకుండా కేవలం ప్రాణం పెట్టిన ప్రభువును ప్రకటిస్తున్నాడు. ఈయన దైవజనుడి కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. అది మన పైన మోపబడిన భారమని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. ఎంతమందికి ప్రార్థన చేస్తారు ఈ రోజు నుంచి దైవజనుడి కోసం? బన్ని సుదర్శనం అక్క కోసం, ఆ కుటుంబం కోసం. ఈ రోజు నుంచి మానగా కళ్ళు తెరిచిన మూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవజనుని మానగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఈరోజు బెంగళూరు నుంచి వచ్చినటువంటి దైవజనులు కూడా కృతజ్ఞతలు. నాతోటి దైవజనులకు, వేదికను అలంకరించినటువంటి సేవకులకు కూడా కృతజ్ఞతలు. దైవజనుడు వచ్చాక ఇంత పెద్ద మందిరం ఫస్ట్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. విశ్వాసం గొప్పది. విశ్వాసంతోనే ఈ కార్యాలు పూనుకున్నాడు దైవజనుడు కనుక మనందరము దైవజనుని కుటుంబ పక్షంగా భారంగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. శ్రేష్టమైన సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉంది.